కరెక్ట్గా 9వ రోజు పూజ పూర్తయ్యేసరికి మా కారు యాక్సిడెంట్ అయిపోయింది. మా వాళ్ళు వెళ్తుంటే కానీ కారు ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, కానీ అందరూ సేఫ్గా బాగున్నారు. అమ్మవారు పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా మీకు ఇంత కూడా ఇబ్బంది కలగకుండా మంచిగా జరిగిందండి మాకు. ఆవిడ అంటే ఇన్ని రోజులు ఉన్నది వేరైతే ఇప్పటి నుంచి జరిగేది వేరే అని భావిస్తూ నేను అమ్మవారికి దండం పెట్టుకుంటాను. అమ్మ తల్లి, అమ్మ మీ పేరమ్మా? బాలా యశస్వి. ఏం చేస్తున్నారు తల్లి? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఓకే అమ్మ, ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు తల్లి. చెప్పుకుంటే మా అన్నయ్య బాగా సేఫ్ చేసింది. ఫస్ట్ డే పూజ చేసిన సెకండ్ డేనే మాకు బాగా అనిపించింది. మేము నైట్ పడుకున్నాం, మార్నింగ్ లేచేసరికి మార్నింగే మాకు ఈ కాల్. ఆ రోజే అనుకున్నాం, ఓకే మనకు ఇందుకోసమే మన దగ్గరకు అదృష్టరత్నం వచ్చినట్టుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎప్పుడూ రాలేదు. ఇన్ని డేస్లో నాన్నగారు ఇన్ని ఇయర్స్గా చాలా మెంబర్స్ వస్తుంటారు విన్నాం, కానీ మాకంటూ సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ అవ్వలేదు మేము. అలా సరే అనుకున్నాం. 9 రోజులు యాక్చువల్లీ ముందు రోజే బయలుదేరాలనుకున్నాం. కాదు వద్దు, 9 రోజులు పూజ అయ్యాక బయలుదేరండి అన్నారు.